నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో 3 పార్టీల కూటమి గెలిపే మిగిలింది. ఇప్పటికే 3 పార్టీలు పొత్తులపై స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలనో నిర్ణయం జరిగిపోయింది. ఎవరు ఎక్కడ అనేది 1-2 రోజుల్లో తేలనుండగా ఇక గెలిపే మిగిలి ఉందని పార్టీలు చెబుతున్నాయి. ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. వాటి మధ్య పొత్తు లెక్కా తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక లోక్సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సోమవారం టీడీపీ అధినేత నివాసంలో సుమారు సుదీర్ఘ భేటీ అనంతరం 3 పార్టీల మధ్య పోటీ చేయాల్సిన స్థానాలపై స్పష్టత వచ్చింది. 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏ సీట్లలో పోటీ చేయాలి అన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. చర్చల్లో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ బైజయంత్ పండాలు బీజేపీ తరపున పాల్గొనగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుమారు 8 గంటల పాటు చర్చలు జరిపారు. 3 పార్టీల నేతలు అన్ని అంశాలపై చర్చించి పొత్తు, సీట్ల సంఖ్యను ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన పొత్తుల మేరకు బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో, జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించాయి. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టు తెలుస్తుండగా, మిగిలిన 4 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ సీట్లు ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైగలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుతో పాటు సీట్ల సంఖ్య తేలడంతో ఇక ప్రచారంపై దృష్టి పెట్టాలని 3 పార్టీలు నిర్ణయించాయి. అందులో భాగంగానే చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద 3 పార్టీలు కలిసి తలపెట్టిన భారీ బహిరంగ సభను ఈ నెల 17న నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు పలువురు హాజరు కానున్నారు. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయని, తద్వారా అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం ఫైడవిల్లాలనేది తమ ప్రగాఢ ఆకాంక్ష అని పేర్కొన్నాయి. 3 పార్టీల సంయుక్త ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కూటమి ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళతామని ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరిన చంద్రబాబు, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించేలా చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు.